ఈరోజు ఏపీ ఎంఈఓ 2లో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ పాల్గొని మాట్లాడారు. 2015 నుండి 2020ల మధ్య ఎంతో మందికి ప్రమోషన్లు వచ్చాయని, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంఈఐలను 1-2లుగా సృష్టించారు. ఎంఈఓ 2లకు అధికారాలు లేకుండా పోయాయి. ఎంఈఓ 1 గతంలో ఎంఈఓ చేసే పనులు చేస్తారు. 154వ జీవో ప్రకారం అధికారులను పక్కన పెట్టి 89వ జీవోను తీసుకొచ్చారని, యూనిసెట్ సర్వీస్ రూల్స్ ప్రకారమే ఎంఈఓలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఈఓ 2ల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎంఈఓ 2 అసోసియేషన్ వారి విద్యా సదస్సుని గుంటూరులోని ఈ గీతా రీజెన్సీలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఎంఈఓ 2లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 2015-2021 మధ్య నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలామంది హెడ్ మాస్టర్లకి ప్రమోషన్లు వచ్చినాయి ఎంఈఓలుగా. అలాగే స్కూల్ అసిస్టెంట్లకి హెడ్ మాస్టర్ పోస్టులుగా ప్రమోషన్లు వచ్చినాయి. ఎస్జిటీలకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి. అయితే ఆనాడున్నటువంటి సమస్య ఎంఈఓ 1, ఎంఈఓ 2 కాదు. ఆనాడున్నటువంటి ప్రధాన సమస్య డీడీఓ సమస్య. డీడీఓ పవర్ అంటే వాళ్ళ శాలరీస్ వాళ్ళు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉండేది కాదు. ఆ పవర్ మాకు ఇవ్వండి అని చెప్పాను. అలాగే మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లకు కూడా పవర్ లేదు. ఎందుకంటే వాళ్ళు గెజిటెడ్ స్టేటస్ వాళ్ళకి లేదు కాబట్టి. అటువంటి సమస్యలు చాలా ఉండే, ఎప్పుడు మేము సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? ఎంఈఓ 1, ఎంఈఓ 2ని సృష్టించారు. ఎంఈఓ 1కి డీడీఓ పవర్ ఉంది, ఎంఈఓ 2కి డీడీఓ పవర్ లేదు. ఈ నడిమించిలో చాలా సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి గురించి వివరాలకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఎందుకు ఈ సదస్సు పెట్టారు అంటే సరదాగా ఈ సదస్సు పెట్టాల. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళని వేధిస్తూ ఉన్నాయి. చివరికి ఇది మన తెలియకుండానే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద దీని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంఖ్యాపరంగా కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. వాళ్ళ ఇంకా చాలామంది రావాలి. వాళ్ళందరూ వస్తే ఈ హాల్ సరిపోదు. ఇప్పుడేంటి వాళ్ళు అనేటటువంటిది 89వ జీవో రద్దు చేయాలి. ఈ జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఈ జీవో రద్దు చేయాలి. వాళ్ళకి అసలు పవర్స్ లేకుండా చేశారు. వాళ్ళకి ఏ పవరు లేదు. మామూలుగా ఎంఈఓ అనగానే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏం చేయాలా? ప్రైమరీ స్కూళ్ళకి వెళ్ళి అకాడమిక్గా, అడ్మినిస్ట్రేటివ్గా సూపర్వైజ్ చేయాలా? వాళ్ళు పాఠం చెప్తున్నారా లేదా, లెసన్ ప్లాన్ చెప్తున్నారా లేదా, బ్లాక్ బోర్డ్ మీద రాస్తున్నారా లేదా, లేకపోతే ఈ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నారా లేదా, స్కూల్కి సక్రమంగా వస్తున్నారా లేదా,
హెడ్ మాస్టర్ యొక్క పనితీరు ఎలా ఉంది, స్కూల్ పరిసరాలు ఎలా ఉన్నాయి, మొక్కలు పెంచుతున్నారా లేదా, ఇలా చాలా లెర్నింగ్ టీచింగ్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలని సూపర్వైజ్ చేసి వాళ్ళు రాసుకొని అవసరమైతే కొన్ని సలహాలు ఇచ్చి, మరీ ఇండిసిప్లిన్డ్గా ఉన్నటువంటి టీచర్స్ కొంతమంది ఉంటారు, సహజంగా అక్కడక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఇవన్నీ సాధారణంగా ఎంఈఓ చేయాల్సింది. ఇప్పుడు ఎంఈఓ 1కి అంటే ఎంఈఓ ఎవరంటే ఎంఈఓ 1, అసలు 1, 2 ఏంటి అనేది ఒక సమస్య. ఎంఈఓ 1 ఏంటి, 2 ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ 1, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 ఉంటారా? రెవెన్యూ మినిస్టర్ 1, రెవెన్యూ మినిస్టర్ 2 ఉంటాడా? ముఖ్యమంత్రి 1, ముఖ్యమంత్రి 2 ఉంటాడా? ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. అంతేగాని మరి వాటికి ఎందుకు లేరు నాకు తెలియక అడుగుతున్నాను. నేను మామూలుగా అడుగుతున్నా. కమిషనర్ 1, కమిషనర్ 2 ఉండరుగా, అడిషనల్ కమిషనర్ ఉంటాడు. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఎంఈఓ 1, ఎంఈఓ 2 అని పెట్టారు. ఎంఈఓ 1 ఇంతకుముందు ఎంఈఓ చేసేటటువంటి పని, ఒరిజినల్ ఎంఈఓ ఉన్నాడే, నేను చెప్పినప్పుడు ఉన్నటువంటి ఎంఈఓ చేసిన పనిలే ఇప్పుడు ఎంఈఓ చేస్తున్నాడు. కానీ ఎంఈఓ 2కి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. జాబ్ చార్ట్ అన్నానే జాబ్ చార్ట్ క్లియర్గా లేదు. వీళ్ళకి ఏదో చిన్న చిన్న పనులు అప్పచెప్పేసి, అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా సూపర్వైజింగ్ కెపాసిటీ పవర్ వీళ్ళకి ఇవ్వకుండా, ఇన్స్పెక్షన్ పవర్ వీళ్ళకి లేదు. మీకున్న సర్వీసెస్ ఏదో ఉంది, స్కీమ్స్, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడాను ఎవరికి తెలియదు. అంటే తెర వెనకాలండి పనిచేసేవాడు ఎంఈఓ 2, తెర ముందుండి పనిచేసేవాడు ఎంఈఓ 1. తెర వెనకాలండి పనిచేసేవాడు ఎవరికి తెలుసుద్ది? తెర ముందు ఉండేవాడే కదా మనకు కావాల్సింది. అందుకని నమస్కారం సార్ అంటారు ఎవరిని? ఎంఈఓ 1ని. ఎంఈఓ 2 కనపడితే నమస్కారం లేదు, ఎవరు నమస్కారం పెట్టరు. కనీసం ఆ మిడ్ డే మీల్ తయారు చేస్తుంది ఆవిడ కూడా నమస్కారం పెట్టదు. ఈయన అంత ఇంపార్టెంట్ కాదుగా, మాతో సంబంధం లేదుగా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈయనతో సంబంధం లేదుగా, సూపర్వైజింగ్ కెపాసిటీ ఈయనకు లేదుగా. కాబట్టి ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళకి నమస్కారం పెడతారు. వీళ్ళకి అధికారం లేదు కాబట్టి వీళ్ళకి పెట్టేది ఎవడో నమస్కారం లేదు పాపం. అందుకని ఇది ఒక పెద్ద సమస్య. అది ఈ సమస్యని ఇమీడియట్గా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ ప్రకారంగా, అంటే నా ఉద్దేశం ప్రకారంగా, అక్కడ యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్లో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాని ప్రకారంగా అసలు ఎంఈఓ 1, 2 ఉండాలన్నా, ఉంటే ఇప్పుడు ఎంఈఓ 1కి 5 మండలాలు కేటాయించారు, లేదా కొన్ని చోట్ల 8 మండలాలు కేటాయించారు. 8 మండలాలు 5 మండలాలు ఎట్ట చూస్తారు వీళ్ళు? వాళ్ళకి 3 వీళ్ళకి 3 ఇవ్వచ్చు కదా. లేదు ఉండాలి అని చెప్పారంటే అధికారాలు విభజించి, ఇందాక జాబ్ చార్ట్ అన్నాడే, విభజించి వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇవ్వాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకూడదు. దట్ వీఆర్ సీన్ డౌన్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండకుండా సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి ప్రతిపత్తి వాళ్ళకి ఉండాలి అనేది వాళ్ళ యొక్క కోరిక. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా కావాలంటున్నారు. హెడ్ మాస్టరు నుంచి వాళ్ళు ఎంఈఓలు అయ్యారు. ఎంఈఓల నుంచి కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడాను కొన్ని డిఓ ఆఫీసులో కొన్ని పోస్టులు ఉంటాయి, అవి కావాలని కోరుకుంటున్నారు. డైట్ లెక్చరర్గా కావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఎవరికైతే అర్హతలు ఉంటాయో, ఎంఎస్సి ఎంఈడి, ఎంఏఎంఈడి, ఇటువంటి అర్హతలు ఎవరైతే ఉన్నారో, అర్హత లేకుండా ఇవ్వమని చెప్పట్లా, అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకే ప్రమోషన్స్ డైట్ లెక్చరర్గా ఇవ్వమని చెప్తున్నారు. ఎప్పుడైతే డైట్ లెక్చరర్లు అవుతారో వాళ్ళు ప్రిన్సిపాల్స్ అవుతారు. ప్రిన్సిపాల్స్ ఎప్పుడు అవుతారో డిఈఓలు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదే యూనిఫైడ్ సర్వీసెస్లో ఉన్నటువంటి అంతరార్థం. ప్రమోషన్స్ రావాలి. గవర్నమెంట్ టీచర్స్తో సమానంగా పంచాయతీరాజ్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి అనేదే యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్. దీనన్నిటికీ విరుగుడు నా ఉద్దేశంలో
యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే దీనికి సరైనటువంటి పరిష్కారం లభిస్తుందని చెప్పని ఆ దిశగా రాబోయేటటువంటి రోజుల్లో ఒక మాజీ ఎమ్మెల్సీగా ఒక అధికార పార్టీ సభ్యుడిగా ఇంతకుముందు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, వీళ్ళు అడిగేటటువంటి డిమాండ్లు న్యాయమని, వాటిని తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానని చెప్పని ఈ సందర్భంగా వారికి మాటిస్తున్నాను.